చేస్తూ విద్యా వైద్యంలో కాకుండా ఏదైతే మహిళలకు కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ కానీ కంప్యూటర్లో కానీ శిక్షణ వల్ల ఎవరో చేయనంత విధంగా సేవలు చేస్తూ మరి విశాఖ జిల్లాలోనే ఒక మంచి ఫౌండేషన్గా పేరున్నటువంటి శ్రీరామూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎంతోమందికి వారి భవిష్యత్తుకు దారి చూపినటువంటి వ్యక్తిగా మరి ప్రిపరేషన్లో చేసేవారు చాలామంది కూడా ఈరోజు స్థిరపడ్డారు. అలాగే చాలామంది స్టూడెంట్స్కి అన్ని విధాల సహాయం చేసేటువంటి వారు కూడా ఎదుగుదలకి చాలా ఉపయోగం ఉంది. అలాగే వైద్యంలో ఎప్పుడు చూసిన వారానికి ఒకసారి కంపల్సరీ వైద్యం, అలాగే కంటిద్దాలు కానీ లేకపోతే బ్లడ్ డొనేషన్స్ కానీ ఇలాంటి క్యాంపులన్నీ పెట్టి అందరిలో చైతన్యం తీసుకుంటున్నటువంటి ఫౌండర్ అయినటువంటి శ్రీరామూర్తి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. ప్రతిసారి కూడా ఫౌండేషన్లో చాలాసార్లు ఎక్కువ పారితోషికాలు కానీ ఎంతోమందికి సేవ చేసే విధంగా మీ అందరికీ తెలుసు. అరకు లాంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఆ గిరిజనులను కూడా అనేక విధాలుగా వస్త్రదానంలో కానీ వాటికి ఉన్నటువంటి ఇంట్లో వస్తువులు కానీ చాలా అనేక విధాలా చేస్తూ చాలామంది మనకి చలికాలంలో వృద్ధులు అంటారు, రోడ్డు పక్కన పడుతున్న వృద్ధులకు కూడా దుప్పట్లు కానీ డబ్బులు కానీ ఇలాంటి సహాయం చేస్తూ ప్రతిరోజు కూడా అంటే అన్ని ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఈ మహిళల్లో కూడా కంప్యూటర్ అంటే ప్రతి దాంట్లో కూడా కంప్యూటర్ అడుగుతున్నాం. ఎందుకంటే ఏ జాబ్కి వెళ్ళినా కంప్యూటర్ నేర్చుకున్నారా లేదా అడుగుతున్నాం. ప్రతి చిన్న జాబ్కి కూడా కంప్యూటర్ అడుగుతున్నారు. కాబట్టి కంప్యూటర్లో మీ మెడికల్ నేర్చుకునే శ్రీరామూర్తి గారికి ట్రస్ట్కి కూడా మంచి పేరు వచ్చే విధంగా మీరు అందరూ కూడా బాగా ట్రైనింగ్ కావాలని, మీ అందరూ కూడా మరి ఉన్నతమైన మంచి జాబ్స్ సంపాదించుకునే విధంగా ఈ కంప్యూటర్ కోసం మీకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు శ్రీరామూర్తి గారికి ట్రస్ట్కి వాళ్ళందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు.